సేవ చేసిన అనుభవం ఉన్నది. కాబట్టి ఆయనకి ఇచ్చింది అనుకో, ఆయన కూడా సమర్థంగా నిర్వర్తించగలుగుతాడు. శ్రీహరి గారు ఉన్నారు, మొదటి నుంచి ఆయన సర్పంచ్ నుంచి వచ్చినారు. డెఫినెట్ గా ఈ కెన్ రూరల్ డెవలప్మెంట్ ఇలాంటిది ఇస్తే డెఫినెట్ గా ఈ కెన్ పర్ఫార్మ్ వెరీ నైస్లీ. అండ్ ఇదే కార్మిక శాఖను మా లక్ష్మణ్కి ఇచ్చినదంటే ఆయన కూడా కార్మికుని బిడ్డ, సింగరేణి కార్మికుని ఒక వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవాడు. డెఫినెట్ గా ఈ నోస్ వెరీ వెల్ అబౌట్ ది వాళ్ళ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు, నష్టాలు, లాభాలు అన్ని తెలుసు. కాబట్టి ఎవరికి ఏమి కేటాయించినా వాటిని సమర్థంగా నిర్వహించడం అనేటువంటిది వారే. నేను భారతదేశం యొక్క నైసర్గికంగా అంటే పొలిటికల్ నైసర్గికంగా చూసినప్పుడు రేవంత్ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ వినోద్ గారు అన్న మాట వాస్తవమే. మొదటి నుంచి కూడా సో కాల్డ్ ఆధిపత్య కులాలు, నేను అగ్ర కులాలు అనే పదాన్ని నేను వాడను, ఎందుకంటే నేను ఆమె అగ్నెస్ట్, ఎవడు అగ్రం కాదు ఎవడు నిమ్నం కాదు. సో ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ డామినేటింగ్ ఇన్ ద పొలిటికల్ సినారియో ఫ్రమ్ ది అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి, లేకపోతే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రాజులో లేకపోతే వాళ్ళ పేరుతోటో మంత్రుల పేరుతోటో ఉన్నది. ఆధిపత్య కులాల యొక్క డామినేషన్ అనేది ఈ సమాజంని పట్టి పీడిస్తున్నటువంటి ఒక చీడ పురుగది. సో దాని నుంచి బయటపడడం అనేటువంటిది ఏ పార్టీకి అంత ఈజీ కాదు. సో అట్లాగే మేమన్నా కొద్దిగా బయటపడ్డాం కాంగ్రెస్ పార్టీగా కొంచెం వెన్ కంపేర్ టు ది అదర్స్. నేను మొత్తం బయటపడ్డామని నేనేం అంటలేను, కానీ వెన్ కంపేర్ టు ది అదర్స్ కాంగ్రెస్ పార్టీ మిగతా కులాల యొక్క కాంబినేషన్ ఇవ్వడంలో కొంత సక్సెస్ అయింది. మీరు పదే పదే మొత్తం మీడియాలో వస్తుంది సామాజిక న్యాయం జరిగింది, సామాజిక న్యాయం జరిగింది అని అంటే, సామాజిక న్యాయం వెన్ కంపేర్ టు ది గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, లేకపోతే అంటే కాంగ్రెస్ నే పోలుస్తున్నాను నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ కేసీఆర్ ప్రభుత్వం అసలు దాన్ని పోల్చుకోవద్దు, ఎందుకంటే అదొక నియంత ప్రభుత్వం కాబట్టి దాని గురించి పోల్చుకోవద్దు. బెటర్ టు బి కంపేర్ విత్ అవర్ గవర్నమెంట్ దట్ ఈస్ అండర్ ద రోషయ్య, అండర్ ద రాజశేఖర రెడ్డి గారు, అండర్ ద రోషయ్య గారు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ నేతృత్వంలో ఉన్నప్పుడు పోల్చినప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్ కనిపిస్తుంది. కొన్ని శాఖలు, అలాగే ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఉండడానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి దగ్గర సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి, జలవనరుల శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు. కొంత కాళేశ్వరం మీద దృష్టి పెట్టలేకపోయారు సీఎం దగ్గర ఉండడం వల్ల. ఆ దృష్టి పెట్టకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు లాంటి అంశాలు పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేటటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి దగ్గర అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు ఉండిపోతే ఎక్కడో చోట ఏదో ఒక లోటుపాటు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. విపక్షాలు కూడా ఏదైనా హోంశాఖ పరిధిలో కానీ విద్యాశాఖ పరిధిలో కానీ ఏదైనా ఒక ఇష్యూ జరిగితే పూర్తిగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి కదా అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏమంటారు? అంటే ఇప్పుడు జల వనరుల శాఖను ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసిండు అనొచ్చు, చేయలేకపోయిండు అనొచ్చు. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన జరగనంత వరకు ఓకే, మిస్టేక్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీదకి వస్తుంది. కాళేశ్వరానికి సంబంధించినప్పుడు సంపూర్ణ బాధ్యతలను హరీష్ గారికి ఇచ్చారు. అప్పుడు హరీష్ భాయ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్ కాళేశ్వరం. ఆయన పేరే పోయిన ఎవరు గవర్నర్ గారు ఈయనను హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని అంత పేరు, అంటే అంత కాన్సన్ట్రేషన్ అతను చేశాడు. మనం చేసిన పనిని చేయలేదు అనడానికి కూడా లేదు. సో ఆడేదో చిన్న లోపం జరిగింది, కుంగింది కాబట్టి దాన్ని అట్లా అంటున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు శ్రవంతి గారికి తెలుసు వాళ్ళ ఫాదర్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. సో మా వినోద్ గారు ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ అండ్ స్టూడెంట్ పాలిటిక్స్. అసలు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంశాఖలో లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉండిందండి? ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండింది. రిమైనింగ్ పార్ట్ ఏమో అంటే అప్పుడు చెప్పేటోరు కదా, లాఠీ ఒకరి దగ్గర టోపీ ఒకరి దగ్గర అని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ జోకులు వేసిన రోజులు ఉన్నాయి, తర్వాత మన టీడీపీ మీద వేసిన జోకులు ఉన్నాయి. సరే, హోం మంత్రిత్వ శాఖలో హోంమంత్రిగా దేవేందర్ గౌడ్కి మంచి గౌరవం దక్కితే, మాధవరెడ్డి గారికి మంచి చనిపోయిన మాధవరెడ్డి గారికి దక్కితే, చాలా అవమానపడ్డటువంటి హోమ్ మినిస్టర్ ఎవడన్నాడంటే అది మా మహమూద్ అలీ సాబ్. ఆయన ఏం మాట్లాడు కాబట్టి పాపం ఆయన సౌమ్యుడు కాబట్టి ఏం మాట్లాడలేదు, కానీ నోరిప్పడు. కానీ అంత అవమానపడ్డటువంటి హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో లేరు. అట్లాంటి దరిద్రమైన పరిస్థితి మా పార్టీలో ఉండదండి. డెఫినెట్ గా
స్వేచ్ఛ ఉంటది. అక్కడనట్ట స్వేచ్ఛ ఎంత మందికి అంటే ఆమెకు తెలుసు ఎంత స్వేచ్ఛ ఉంటది అనేది వారి తండ్రి గారే కాంగ్రెస్ పార్టీలో వారికి పెట్టిన